రాకుమారా, మీరు ఇలా ఇక్కడ ఒంటరిగా నిలబడ్డారే? ఏం చెప్పమంటావు కుతుబ్? ఈ జీవితం మా నుంచి ఏం ఆశిస్తుందో తెలియటం లేదు. అటు జీవితం మాకు అర్థం కాకపోగా ఇటు అనార్కలి మమ్మల్ని క్షమించనంటుంది. మేము అనార్కలి లేకుండా జీవించలేము. ఆ అనార్కలికేమో మాతో జీవించడం ఇష్టం లేదు. తను మమ్మల్ని ద్వేషిస్తుంది. రాకుమారా, ఇందులో తన తప్పేమీ లేదు. తప్పంతా తనకి పడిన గతిదే. జీవితంలో తను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మరణించారు కనుక తను దేన్ని అంగీకరించే పరిస్థితిలో లేకపోతుంది. రాకుమారా, ఆవిడికి అన్నిటినీ మర్చిపోవడం అంత తేలిక కాదు. తనకు కొంచెం వ్యవధి ఇవ్వండి, తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా కేవలం ఒకటే, ఆవిడికి తన ద్వేషం కంటే మీ ప్రేమ గొప్పదని తెలిసేలా చేయడం. షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ వేయించేస్తున్నారా? హో ప్రణామాలు షహీన్షా. షేకు ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం బాగుపడింది. నిన్న రాత్రి వారు నల్లమందు సేవించారని మేము తప్పుగా అనుకున్నాం జోధ. ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు షహీన్షా. ఏ తండ్రైనా చేయవలసిన పని మీరు కూడా చేశారు. మీరు చేసిన ఆ పనికి నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను. శుక్రియా. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు, మీతో మాట్లాడేందుకు మా మనసు తేలికపడింది. ఇక మీ అన్నగారైన రాజా భగవాన్ దాస్ గారు వెళ్ళిపోతానంటున్నారు. మా ఉద్దేశంలో వారు వెళ్ళిపోవటానికి ముందు వారికి ఒక చిన్న విందిస్తే బాగుంటుంది. మీ ఆలోచన చాలా బాగుంది షహీన్షా. నేను మీకు ఒక సంగతి చెప్పదలిచాను. ఈ సంగతి నేను గతంలో కూడా మీతో ప్రస్తావించాను. మిమ్మల్ని మళ్లీ వేడుకుంటున్నాను. మీరొకసారి నా గురువైన బద్రీనాథ్ పండితుల వారిని కలుసుకోవాలి. వారిక్కడికి రాబోతున్నారు. చాలా పేరుగల జ్యోతిష్కులు వారు. జాతక చక్రాల విషయంలో వారి మాటకు తిరగలేదు. ఈ మధ్య నాకు చాలా విచిత్రమైన కళలొస్తున్నాయి. ఆ కళలకి అర్థమేమిటో నేను వారిని అడిగిదల్చాను. అందుకే వారిని ఇక్కడికి ఆహ్వానించాను. దయచేయండి పూజారి గారు. ఆగ్రాకి మీకు సుస్వాగతం. ప్రణామాలు. ఈ కోట నిర్మించాలంటే మనకి చుట్టుపక్కలున్న 7 కోసుల స్థలం అవసరం అవుతుంది. చిత్తం హుజూర్. చాటింపు వేయించండి. అందరూ వినండి. షహన్షా గారి ఆదేశం ప్రకారం ఈ స్థలంలో ఒక కోటను నిర్మించబోతున్నారు. అందువల్ల మీరంతా వారం లోపల ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిందిగా షహన్షా ఆదేశం. అదెలా కుదురుతుంది చెప్పండి? మేము ఎన్నో తరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోమంటున్నారు? అయితే ఏంటి, ఇది మా పూర్వీకుల గడ్డ. షహన్షా గనక కోట కట్టదలుచుకుంటే వేరొక చోట కట్టుకోవచ్చుగా. ఆయన ఒకసారి ఆలోచించాలి. ఈ వయసు అయిపోయిన కాలంలో మేము మా బస వేరొక చోటికి ఎలా మార్చుకోగలం? జనాబ్, తమరు మా పెద్ద దిక్కు, ఈ ఊరికే పెద్ద దిక్కు. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఏమీ జరగదు. మనం ఈ నేలను ఎన్నటికీ వదలం. చెప్పండి, అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఈ చోటుని వదిలి వెళ్ళం. చూడండి, ఈ కోట మీ అందరి భద్రత కోసమే కట్టించబోతున్నాం. బాగుందండి, బాగుంది. మా భద్రత కోసం కోట నిర్మిస్తారా? అందుకోసం మమ్మల్ని మా పూర్వీకుల స్థలం నుంచి తరిమి కొడతారా? కంగారు పడకండి. ఈ స్థలానికి బదులు మీకు వేరొక స్థలం ఇవ్వబడుతుంది. మీ అందరికీ అక్కడ బస కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. అలాగే మీకు నష్టపరిహారం కూడా ఇవ్వబడుతుంది. మీకు ఇవ్వబోతున్న స్థలం చాలా సారవంతమైన నేల. పంటలు లేకపోతే పస్తులుంటాం, కానీ మా ఈ పూర్వీకుల భూమి మాత్రం విడిచే ప్రసక్తే లేదు. మన్సూర్ సాబ్, అతన్ని వదలండి. అసలు ఈ స్థలంలో ఏముందని మీరెందుకు ఈ స్థలాన్ని వదలంటున్నారు? ఇక్కడే మా పూర్వీకులని ఖననం చేయడం జరిగింది. వాళ్ళందరి ఆత్మలు మహాప్రళయం కోసం వేచి ఉన్నాయి. ఈ స్థలాన్ని గనక నాశనం చేస్తే ఆ ఆత్మలు అశాంతి పాలవుతాయి. ఇక్కడే మా పీర్ సాహెబ్ సమాధి కూడా ఉంది. కాబట్టి ఇదే హెచ్చరిక. మిన్ను విరిగి మీద పడుతుంది. అల్లా పిడుగులు కురిపించి అందరినీ సర్వనాశనం చేస్తాడు. మేం కొంచెం పరిశీలించుకుంటాం. జోధా నన్ను సరైన సమయంలోనే ఇక్కడికి పిలిపించుకుంది.